ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది. మరి దేవుని దయ వలన, దేవుని కృప వలన మరి గడిచిన మాసమంతా దేవుడు కాచి కాపాడి బలపరిచి సజీవ లెక్కలో ఉంచి మరి ఈ మాసంలో మొదటి ఆదివారం ఆరాధన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలి. కనుక దేవుని బిడలమైన మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. మనం ఆరాధించే దేవుడు పాపుల కొరకు భూలోకానికి దిగి వచ్చిన వాడు. మనం ఆరాధించే దేవుడు పాపులమైన మన మీద తన రక్తాన్ని ప్రోక్షించిన వాడు. కనుక దేవుని బిడలమైన మనం ఒకటే గుర్తు పెట్టుకొని దేవుడు మన పట్ల చేస్తున్న మేలులన్నిటిని బట్టి మనము దేవుని మీదే ఆనుకోవాలి. మనం దేవునినే మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఈ రోజుల్లో చాలా మందికి దేవుడన్నా, దేవుని సన్నిధన్నా భయం లేదు. ఆదివారం ఒక్కరోజు ఏమండి దేవుని సన్నిధికి మనం బెందల కాడ రాలేకపోతున్నామంటే మనము దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తున్నామో అర్థమైపోతుంది. దేవుని సన్నిధికి రాలేని ఏమండి భక్తి ఈ రోజుల్లో జనాలు చేస్తున్నారు. సమయానికి రాలేని భక్తి, సమయానికి రాలేని ప్రార్థన, ఏమండి నిన్ను ఆశీర్వదించలేదు, దేవుడు నిన్ను దీవించలేడు. ఎందుకంటే మనలో నిర్లక్ష్య స్వభావం ఎక్కువ. మనము మన సొంత కార్యాల మీదే ఆనుకుంటాం, కానీ దేవుని మీద ఆనుకోలేకపోతున్నాం, దేవుని వైపు చూడలేకపోతున్నాం. అందుకే ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో ఏమండి సంతోషం లేదు, సమాధానం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మీద ఆనుకోరు. వాళ్ళకున్న శక్తి మీద, వాళ్ళకున్న బలం మీద, వాళ్ళకున్న జ్ఞానం మీద ఆనుకుంటున్నారు. అందుకనే వాళ్ళకి దీవెనలు ఉండవు, ఆశీర్వాదాలు ఉండవు. మేము దీవించబడుతున్నామని అనుకుంటారంతే, కానీ దేవుని దీవెన ఉండదు. దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించే వారికే దేవుని దీవెనలు ఉంటాయి, దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. కానీ ఈ రోజుల్లో చాలా మంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే ఏదో రావాలి కనుక వస్తారు. ఏమండి మన పరిశుద్ధ గ్రంథములో ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు యేషయ్యను శోధించుతూ వచ్చాడు. ఆయన్ను శోధించాలని, ఆయన్ను ప్రశ్నించాలని, ఆయన క్వశ్చన్ చేయాలని వచ్చి ఆయనతో అడిగాడు, అయ్యా నేను నిత్యరాజ్యం వెళ్ళాలనుకుంటున్నాను, నన్నేం చేయమంటావు అని అడిగాడు. అడిగింది కూడా ప్రేమతో అడగల, అడిగింది కూడా భక్తితో అడగల, అడిగింది కూడా శోధించుచు అడిగాడు. ఈ రోజుల్లో చాలా మంది అంతా నాకు తెలుసు, ఏమండి అంతా నాకు తెలుసు అని అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అంతా నాకు తెలుసు అని అనుకునే వాళ్ళు భక్తిహీనులు. ఏమండి వీడొచ్చి నాకంతా తెలుసు అనుకుని యేసయ్యనే అడిగాడు. నిత్యరాజ్యం వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడిగితే యేసయ్య అన్నాడు, నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా, నీకు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా, నువ్వు దాన్ని చదవలేదా అని అడిగాడు. దాన్ని చదువుతున్నానయ్యా, ఇది ఏమని రాయబడి ఉంది అని అడిగాడు. అక్కడ రాస్తాడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అని ఉన్నది అని రాసి చెప్పాడు.
దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో ప్రేమిస్తే చాలు. ఏమండి? కానీ ఈ రోజుల్లో చాలా మంది ఏమండి పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆదుకోరు, దేవుణ్ణి ఆరాధించరు, దేవుణ్ణి మహిమపరచరు. ఏదో నామకార్థపు భక్తి, నామకార్థపు ప్రార్థనలు, అంతే. నామకార్థమే. మేము భక్తి పరులమని చెప్పుకునేటట్లు నామకార్థపు ప్రార్థనలు. మనం పూర్తిగా దేవుని మీద ఎప్పుడైతే మనం ఆడుకుంటామో అప్పుడు దేవుడు మన వైపు చూస్తాడు. ఇక్కడ ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు శోధించుచు అడిగితే ఈ మాటలు చెప్తున్నాడు. అయితే నిన్న వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనగానే నువ్వు వెళ్ళి అలా చెయ్యి అని అడిగాడు. అనగానే ఇంతకీ నా పొరుగోడు ఎవడు అని అడిగాడు. జాగ్రత్తగా వినండి, ఇది ఒక అధ్యాయమే. ఇది ఒక అధ్యాయం అంతా చదివాను. ఇది లోకా సువార్తలో ఉంటుంది. మీరు చదవద్దు, మీరు వినండి, నేను చెప్తాను. లోకా సువార్తలో ఉంటుంది 10వ అధ్యాయంలో. ఏమండి? ఇక్కడ ఇంతకీ నా పొరుగువాడు ఎవడు అని అడిగాడు. ఆ పొరుగువాడు ఎవడు అని అడిగితే అప్పుడు యేసయ్య చెప్తున్నాడు, ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగెళ్తున్నాడు అని అన్నాడు. యెరూషలేము నుండి యెరికోకు వెళ్తుంటే మార్గం మధ్యలో దొంగలు అతన్ని పట్టుకొని అతన్ని కొట్టారు. అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు. కొర ప్రాణంతో ఆడిని ఆ రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. వాడు దిగంబరుడై ఆ రోడ్డు మధ్యలో కొర ప్రాణంతో మూలుగుతున్నాడు, కొర ప్రాణంతో కొట్టుమిట్లాడుతున్నాడు. అదే యెరూషలేము నుండి యాజకుడు వస్తున్నాడు. యాజకుడు వాడిని చూచాడు, ఆ కొర ప్రాణముతో కొట్టుమిట్టులాడుతున్న వాడిని చూచాడు. చూచి నాకెందుకులే అని వాడిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. అదే మార్గాన లేవీడు వస్తున్నాడు. వాడు కొన ప్రాణముతో అక్కడ కొట్టుమిట్టులాడుతూ మూలుగుతూ ఉంటుంటే వాడు ఆ మూలుగును విని వాడిని చూచాడు. ఆ లేవీడు గారు చూచాడు. చూచి నాకెందుకులే అని వెళ్ళిపోయాడు. అదే మార్గమున సమరయుడు వస్తున్నాడు. సమరయుడు వస్తే వాడు మూలుగుతున్నాడు, అక్కడ కొట్టుమీటలాడుతూ ఉన్నాడు. వాడిని చూచి జాలిపడి తన గాడిద మీద నుంచి దిగి వాడికి మంచినీళ్ళు ఇచ్చి వాడికున్న గాయాలన్నీ తుడిచి వాడికి మంచి వస్త్రాలు వేసి ఆ గాడిద మీద వీణెక్కించి వాడిని తీసుకెళ్లి పోటోకోడ్లో వాని ఇంట్లో పెట్టి, ఏమండి వీడిని పరామర్శించు, ఇగో డబ్బులు అని కొంత డబ్బులు ఇచ్చాడు. వీడిని పరామర్శించు, మళ్ళీ నేను ఇటే వస్తా, నీకు ఇంకా ఏదైనా అప్పు ఉంటే అది కూడా నేనే తీరుస్తా అని చెప్పి వెళ్ళాడు. అని చెప్పి ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవడు వాడికి స్నేహితుడు అని అడిగాడు. ఎవడు వాడికి స్నేహితుడు? ఏమండి? ఎవడతన్ని ఆదుకుంది? ఎవడతన్ని పరామర్శించింది? ఎవడతన్ని గాయాలు కట్టింది అని అంటే ఆ మంచి సమరయుడు. నువ్వు వెళ్ళి అలా చెయ్యి, అప్పుడు నువ్వు నిత్యరాజ్యం వెళ్తావు అని చెప్పాడు. దేవుణ్ణి ఆరాధించేవాడు దేవుని మీదే పూర్తిగా అనుకుంటాడు. సహోదరులు ప్రేమిస్తాడు, సహోదరుల పట్ల జాలి చూపిస్తాడు. ఏమండి? ఈ రోజుల్లో చాలా మందిలో పూర్తిగా దేవుని మీద ఆనుకోరు, పూర్తిగా దేవుని వైపే చూడరు. ఒక కాలు లోకం, ఒక కాలు దేవుడు. ఏమండి? రెండు ముక్కల్లా బ్రతుకుతారు, రెండు స్వభావాలతో బ్రతుకుతారు, రెండు ఆలోచనలతో బ్రతుకుతారు. ఒక్క మనిషి రెండు రకాలుగా ఎలా బ్రతకగలడు? ఉంటే వెచ్చగా ఉండాలి, ఉంటే చల్లగా ఉండాలి. నులివెచ్చని జీవితం నిన్ను పరలోకం తీసుకెళ్దాం, నిన్ను నిత్యరాజ్యం తీసుకెళ్దాం.
ఉంటే వెచ్చగా బ్రతుకు, బ్రతికితే చల్లగా బ్రతుకు. ఉంటే లోకంలో ఉండు, లేకపోతే దేవునితో ఉండు. అప్పుడే నీవు దేవుని మీద పూర్తిగా అనుకోగలుగుతావు. దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోగలుగుతాడు. అటు కడుగు ఇటు కడుగు వేసే వాళ్ళ వైపు దేవుడు ఎప్పుడూ చూడడు. కనుక మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుదాం 13 వచనం వరకు. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలమును త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను చాలు చాలు చాలు, నేను కూడా చదువుతాను, మీరు వినండి. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన ప్రభు యెహోవాను ప్రేమించి ఆయనను జాగ్రత్తగా క్షమించండి. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కోర్చుకొందువు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య, ఈ ఉదయకాల సమయమున చదవబడిన ఈ వాక్యం నీది వచ్చిన విడను మీవాడు నిలిచిన ఈ దాసుడు వట్టివాడు మట్టివాడు ఎన్నిక లేనివాడు. ఈ దాసుడిని మరుగుపరచండి. మీ వాక్యంలో నుండి మీరే నాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో కాబట్టి అని మొదలుపెట్టాడు. కాబట్టి అని అన్నాడంటే దానికి ముందు చాలా ఉంది. ఏమండి? కాబట్టి మీరు పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎందుకు ప్రేమించాలి అని అనే వాళ్ళకి ఇది సమాధానం. నువ్వు దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలంటే దేవుడు నీకు ఆయుష్నిస్తున్నాడు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, దేవుడు నీకు ఆయన కృపనిస్తున్నాడు, దేవుడు నీకు సంతానాన్ని ఇస్తున్నాడు, దేవుడు నిన్ను తన తొలకరి వర్షంతో పోషిస్తున్నాడు. దేవుడు నిన్ను పోషిస్తున్నాడు గనక, దేవుడు నిన్ను కాపాడుతున్నాడు గనక, దేవుడు నీ మీదే తన కనుదృష్టిని ఉంచుతున్నాడు గనక నీవు దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించాలి. నా ఇష్టం వచ్చినప్పుడు ప్రేమిస్తా,
నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతా అంటే కుదరదు. ఇది ఇజ్రాయేలు ప్రజలకు దేవుడిస్తున్న ఆజ్ఞ. ఏమండి, నీకు కూడా దేవుడు చెప్తున్న ఆజ్ఞ. కాబట్టి అన్నాడు. ఎందుకు కాబట్టి అని చెప్తున్నాడంటే ఇజ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఏమంటే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్న వీళ్లను దేవుడు ముందుండి నడిపించి వాళ్లను కనాను దేశానికి తీసుకొచ్చాడు. కనాను దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు స్వాస్యంగా ఇచ్చాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇళ్ళు కట్టుకోవాలా, వాళ్ళు అక్కడికి వెళ్ళి చెట్లు నాటుకోవాలా, వాళ్ళు అక్కడికి వెళ్ళి బావులు తవ్వుకోవాలా, అవన్నీ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు వెళ్ళి ఏమండి వాళ్ళ ఇళ్లలోనికి వాళ్ళు వెళ్ళి కాపురాలు చేశారు. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, అది దేవుడిచ్చాడు. అందుకని నేను మీకు ఈ దేశాన్ని స్వాస్యంగా ఇచ్చాను కాబట్టి మీకు నేనే దేవుణ్ణి. మీకు ఇంకో దేవుడు ఉండకూడదు, మీరు ఇంకొకళ్ళని పూజించకూడదు. వీళ్ళు నన్నే పూజించాలి, వీళ్ళు నన్నే ఆరాధించాలి. నేనే మీకు దేవుణ్ణి, నేను తప్ప మీకు ఇంకో దేవుడు లేడు అని ఆజ్ఞాపించాడు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి ఏమండి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, చాలా మంది దేవతలు ఉన్నారు. ఏమండి నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అదే నీకు దేవత. నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావు? ఏమండి దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తామో అదే నీకు దేవుడు. ఏమండి దేవుణ్ణి ఆఖరే పెడతారు చాలా మంది. ఏమండి దేవుడు అంటే చాలా మందికి నిర్లక్ష్యం, దేవుని సన్నిధి అంటే చాలా మందికి అశ్రద్ధ. దేవుణ్ణి ఎవరు ముందు పెడతారో, దేవుణ్ణి ఎవరు ముందు ఆశ్రయిస్తారో దేవుడు వాళ్ళతో ఉంటాడు. దేవుని మీద ఆనుకునే వాళ్ళ వైపే దేవుని చూపుంటుంది. ఇక్కడ మనం అదే చదువుతున్నాం, వీళ్ళు నన్నే ఆరాధించాలి, నన్నే పూజించాలి, నేను తప్ప మీకు ఇంకో దేవుడు ఉండకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇక్కడ మనం ఒక వచనం చదివితే మనకి అర్థమవుతుంది. 16వ వచనం చదవమ్మ. ఇదే ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 16వ వచనం. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వారికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడవలెను. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయను. నేనే నీకు దేవుణ్ణి. వీళ్ళు నన్ను కాకుండా ఇంకా ఎవరినైనా ప్రేమిస్తే, ఎవరినైనా సేవిస్తే, ఎవరినైనా చూస్తే నా కోపం మీ మీదకి వస్తుంది. అప్పుడు మీకు వచ్చే తొలకరి వర్షం ఏమండి వచ్చే దేవుని దీవెన ఆగిపోతుంది. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు ఏమండి దేవుడు నన్ను దీవించాడు అని. ఏమండి దేవుడు నిన్ను దీవించటం లేదు, నువ్వు అనుకుంటున్నావు అంతే. దేవుని దీవెన ఎవరికి వస్తుంది? రాత్రి చెప్పాను. ఏమండి దేవుని దీవెన ఎవరికి వస్తుంది? దేవుని మీద ఆనుకునే వాళ్ళకే వస్తుంది, దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళకే వస్తుంది. అంతేకాని ఒక అడుగు లోకంలో వేసి ఒక అడుగు దేవుల్లో వేసే వాళ్ళకి దేవుని దీవెన రాదు. నువ్వు అనుకుంటావు ఈ సంవత్సరం దేవుడు నన్ను బాగా దీవించాడని. నువ్వు అనుకుంటే సరిపోదు. ఎవరనాలి? దేవుడు అనాలి. ఎవరనాలి? నీకున్న శత్రువు అనాలి. రాత్రి చెప్పాను ఏమండి యోబు గ్రంథంలో చెప్పాను 1వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా. ఏమండి రాత్రి యోబు గ్రంథంలో మనం చదివాం. ఆ మాట చూడమ్మా.
అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును కంచి వేసిదివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి ఏమండి అతని చేతి పనిని ఆశీర్వదించుట చేత అతని ఆస్తి బహుగా. నీ చేతుల కష్టాజితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారిస్తే నీవు నీ దేశంలోనే గొప్ప ధనవంతుడు అవుతావు. ఈ లోకంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు. అందరూ చేతుల కష్టాజితంతో బ్రతికే వాళ్ళేనా? చాలా మంది లంచాలు తీసుకునేవాళ్ళు, చాలా మంది మోసాలు చేసేవాళ్ళు, చాలా మంది దొంగతనాలు చేసేవాళ్ళు, చాలా మంది హత్యలు చేసేవాళ్ళు, చాలా మంది చాలా రకాలు. ఏమండి ఒక వ్యక్తి అన్నాడు, కోటి విద్యలు కూటి కోసం అంట. ఏమండి నువ్వు కోటి విద్యలు నేర్చుకుంది ఎందుకు? తినటానికి కోసం. ఏమండి తినాలంటే కోటి విద్యలు కావాలా? ఒక్క పని చాలదా? మనిషి బ్రతకడానికి ఒక్క పని చాలదా? ఏమండి ఈ రోజుల్లో చాలా మంది దేవుని మీద అనుకోకపోతే ఇలాంటివే ఉంటాయి. మనం ఎప్పుడైతే దేవుని మీద అనుకుంటామో దేవుడు ఏమండి నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకుని ఆయన ఏమంటున్నాడు? తొలకరి వాన కడవరి వాన నీ మీద కురిపిస్తా. ఎప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఎప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని అంటే నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ ఏమండి ప్రేమింపవలెను. ఇక్కడ మళ్ళా మనం చదువుదాం. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నువ్వు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. ఇక దేవుని నుంచి ప్రేమించే స్థానంలో నీకు ఇంకోటి ఉండకూడదు. కానీ ఈ రోజుల్లో చాలా మంది దేవుణ్ణి పక్కన పెట్టి అన్నీ చేస్తారు. దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు. ఏమండి అన్నీ చేస్తారు. ఏమండి చేయాల్సినవి అన్నీ చేస్తారు. అది ఎలా దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించడం అవుతుంది? అవదు. పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే దేవుని మీదే పూర్తిగా అనుకోవటం. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుదాం. ఇదే యోహోను సువార్త 4వ అధ్యాయం. యోహోను సువార్త 4వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. ఏమండి ఇక్కడ మనం చదువుతున్నాం ఆ స్త్రీ అని రాశాడు. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నాకు తెలుసు. బా నేను ఎరుగుదును. ఎవరిమే? ఏమండి ఎవరిమే? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ అండి. సమరయ స్త్రీ అనే ఈమెకి 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడున్నవాడు నీ వాడు కాడు. అంటే ఎంతమంది భర్తలు ఉన్నారు? 6. 6 భర్తలున్న ఈమె యేసుని ఏమండి యేసుని గురించి తెలుసుకుంది. మెస్సయ్య గురించి ఏమండి బైబిల్ చదువుతుంది, దేవుని వాక్యం చదువుతుంది, దేవునితో నడుస్తున్నట్లుగా ఉంది. కానీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించటల్లా తాను చేయాల్సిన పాపాలన్నీ చేస్తుంది. ఏమండి దేవుడా దేవుడా అంటూ మళ్ళీ దేవుని ఆలయానికి వస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది ఏమంటే భక్తి విధానం ఎలానే ఉంది. అనేక చెబుతుంది ఇక్కడ. ఏమండి మళ్ళీ చదివమ్మా మాట. ఆ స్త్రీ ఆయనతో
క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఎలా తెలుస్తుంది? ఏమండి, ఎలా తెలుస్తుంది? చదవకపోతే తెలుస్తుందా? వినకపోతే తెలుస్తుందా? తెలియదు. ఆమె చదివింది, ఆమె వింది. ఏమండి, దేవుని మందిరానికి కూడా వెళ్తుంది, కానీ చేసేవన్నీ చేస్తుంది. ఈమెను యేసయ్య చూశాడు. యేసయ్యను యేసయ్య ఎక్కడ చూశాడు? యెరూషలేములో ఉన్నప్పుడే చూశాడు. ఈమె ఫలానా సమయానికి ఫలానా బావి దగ్గరకు వచ్చింది. ఆ సమయానికి ఆ బావి కాడికి నేను వెళ్ళాలి. యేసయ్య నిర్ణయించుకుని ఆమె వచ్చే సమయానికి ఆ బావి కాడికి వెళ్ళాడు. ఆయన వచ్చి, ఏమండి, అక్కడున్న సమయానికి ఆమె వచ్చింది. ఆమె రాగానే యేసయ్య ఆమెను అడిగాడు, అమ్మా నాకు దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు పోయి తాగుతా అన్నాడు. ఏమడిగాడు? మంచినీళ్ళు అడిగాడు. అవేమంది? యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకి ఇమ్మని మంచినీళ్ళు అడుగుతున్నావేంది? ఏమండి, ఈ ప్రశ్న అవసరమా? ఈ మాట అవసరమా? ఈ రోజుల్లో చాలా మందికి కులం పిచ్చి ఎక్కువ. ఏమండి, చాలా మందికి ఇది ఎక్కువ. ఏమండి, ఆమె సమరయ స్త్రీ, ఆయన యూదుడు. నువ్వు యూదుడు కదా, నేను సమరయ స్త్రీని కదా, నన్ను మంచినీళ్ళు ఇమ్మని నువ్వు ఎలా అడుగుతున్నావు అని అంది. అయినా ఆయన నాకు మంచినీళ్ళు అవుతున్నాయి ఇయ్య అన్నాడు. అదేమంది? బావి చాలా లోతుగా ఉన్నది, ఆ జీవజలం నీకు ఎలా వస్తుంది? అసలు అక్కడ సంభాషణ చూడండి. మళ్ళీ ఒకదానికి పొంతన ఉండదు, ఒకళ్ళ మాటకి ఒకళ్ళ మాట సమాధానం ఉండదు. సత్యము అసత్యం ఎప్పుడు కలవదు, చీకటి వెలుగు ఎప్పుడు కలవు. ఏమండి, కలవు. అందుకని యేసయ్య అన్నాడు, నేనిచ్చే జీవజలం నువ్వు తాగితే ఎప్పటికీ తప్పికొను అనగానే ఇవన్నీ, ఏమండి, అయ్యా ఆ జీవజలం నాకు. ఇందాకటి దాకేమో రివర్స్గా మాట్లాడింది. ఇప్పుడు యేసయ్య ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, అయ్యా ఎంత దూరం రాకుండా ఉన్నట్లు, ఇంత లోతైన నీళ్లు చేదుకోకుండా ఉండనట్లు ఆ జీవజలం నాకు ఇవ్వు అని అడిగింది. ఆ జీవజలం నేను నీకు ఇస్తాను, కానీ నీ వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అన్నాడు. అయ్యా నాకు పెనిమిటి లేడు అన్నాను. కాదు, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ వాడు కాడు, నీవు సత్యమే చెబితివి అన్నాను. సత్యమే చెబితివని చెప్పి అప్పుడు ఈ మాట చెబుతుంది, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేనెరుగుదును అన్న. నేనెరుగుదు అని అన్నది. అనంగానే ఆయన చదువమ్మా మాట, నేనెరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయదని చెప్పగా, యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఎప్పుడైతే యేసయ్య ఆమెతో చెప్పాడో, ఆమె యేసయ్యను తన హృదయంలో చేర్చుకుని ఆ కొండ అక్కడ పడేసి సమరయ ప్రాంతానికి వెళ్ళింది. ఇదిగో నా గురించి చెప్పిన ఈయన క్రీస్తు కాడా, ఈయన దేవుడు కాడా, ఈయన రక్షకుడు కాడా అని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పింది. ఊరు ఏమండి, ఆ స్త్రీ మాట విని కదిలిచ్చారు. దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధిస్తే, పూర్ణ హృదయంతో ప్రేమిస్తే దేవుడు, ఏమంటే నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో దానిని దీవెనకరంగా చేస్తాడు. కానీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించరు, పూర్ణ హృదయంతో దేవుని మీద అనుకోరు.
ఈమె ఎప్పుడైతే దేవుని మీద పూర్తిగా ఆనుకుందో ఆ కొండాల పడేసి సమరయ ప్రాంతానికి వెళ్ళి సమరయ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ బావికాడకు తీసుకొచ్చింది. బావికాడకు తీసుకొస్తే యేసయ్య వాళ్ళతో వాక్యాన్ని చెప్తే వాళ్ళందరూ, అయ్యా ఇంకా 2 రోజులు మాతో ఉండు, మా ఊర్లో ఉండు అని బ్రతిమిలాడారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏమంటే ఇప్పుడు నీ మాటలను బట్టి కాక ఆయన మాటలను బట్టి నమ్ముతున్నాను. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు నిన్ను అలా వాడుకుంటాడు. కానీ మనం పూర్ణ హృదయంతో దేవుని వైపు చూడం, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాం. ఏమండి మన మనసంతా ఏముంటుంది? స్వార్థం ఉంటుంది. మన మనసంతా ద్వేషం ఉంటుంది. ఏమండి మన మనసంతా కోపం ఉంటుంది. మన మనసంతా ఏమండి ఎక్కడో ఉంటుంది. ఎక్కడో నీ మనసు ఉంటే నిన్ను దేవుడు ఎలా దీవిస్తాడు? నిన్ను దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? ఏమండి దేవుని దీవెనలు ఏమండి నీకు రావాలంటే నువ్వు దేవుణ్ణి పూర్తిగా అనుకుంటేనే వస్తుంది. ఇప్పుడు నువ్వేదన్నా సంపాదిస్తే, ఇప్పుడు నీకేదన్నా ఉంటే అది దేవుని దీవెన అనుబాకండి. అది దేవుడు నీకు ఇచ్చేది కాదు. దేవుడు నీకు ఇలా రాత్రి చెప్పా. ఏమండి మోసం చేసి అన్న దగ్గర జ్యేష్ఠత్వ హక్కును కొట్టేశాడు. మోసం చేసి జ్యేష్ఠత్వ హక్కును కొట్టేశాడు. మోసం చేసి తండ్రి దగ్గరికి వెళ్ళి దీవెన తెచ్చుకున్నాడు. ఏమంటే అది దేవుడు ఇచ్చిందానా? ఆ దీవెన ఎవరికి రావాలి? ఏశావుకు రావాలి. ఏశావుకు రావలసిన దీవెన యాకోబు మోసం చేసి తెచ్చుకుంటే వచ్చిద్దా? ఏమండి యాకోబు మోసం చేశాడు, కానీ తండ్రి విశ్వాసంతో యాకోబుని దీవించాడు. విశ్వాసంతో యాకోబుని దీవించాడు కనుక అతను ఎక్కడికి వెళ్ళినా దీవెనకరంగా ఉన్నాడు. కానీ దేవుని దీవెన యాకోబు మీదకి ఇంకా రాల. దేవుని దీవెన యాకోబుకి ఎప్పుడు వచ్చింది అనంటే యబ్బోకు రేవు దగ్గరకు వచ్చాడు. చూడండి, యబ్బోకు రేవు దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని పాదాలు పట్టుకుని, ఏమండి నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నీ పాదాలు వదలను అన్నాడు. అప్పుడు దేవుని దీవెన యాకోబుకి దేవుడు దీవెన ఎప్పుడు ఇచ్చాడంటే యబ్బోకు రేవు దగ్గర దేవుడు యాకోబుని దీవించాడు. అంతేకాని అంతకు ముందున్నది దేవుడు ఇచ్చింది కాదు, మోసం చేసింది. మోసం చేసి తెచ్చుకున్నది దేవుడు దీవించాడు అనబాకండి. నువ్వు అన్యాయం చేసి తెచ్చుకున్నది దేవుడు ఇచ్చాడు అనబాకండి. దేవుడు అన్యాయస్తుడు కాదుగా, దేవుడు మోసగాడు కాదుగా. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు యథార్థవంతుడు. దేవుడు దరిద్రులను సైతం ధనవంతులను చేయగలిగినవాడు. నీవు దరిద్రుడు అయినా, ఏమంటే ఎన్నిక లేని వాడివైనా, ఏమండి దేవుడు నిన్ను ఎన్నుకుంటే దేవుడు నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాడు. ఒక్క వ్యక్తి ఏమండి ఒక దేశాన్ని కనగలిగాడు. ఒక్క అబ్రహాము సంతానం ఒక దేశమయ్యారు. కారణం దేవుని దీవెన అతనికి ఉంది కాబట్టి. దేవుని దీవెన నీకుండాలి అని నువ్వు అనుకుంటే దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో నువ్వు అనుసరించాలి, పూర్ణ మనసుతో నువ్వు అనుసరించాలి. ఎప్పుడైతే దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో అనుసరిస్తావో కడవరి వాన, ఏమండి తొలకరి వాన దేవుడు దాని కాలమందు కురిపిస్తాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి నీ మీదే ఉంటుంది. ఎందుకు? దేవుని వైపు చూసేవాడికి దేవుడు కనపడతాడు, ధనం వైపు చూసేవాడికి ధనం కనపడింది.
లోకం వైపు చూసేవాడికి లోకం కనపడుద్ది. అంటే మనం ఎటు చూస్తే అదే కనపడుద్ది. దేవుడు నిన్ను చూస్తున్నాడు, కానీ నువ్వు దేవుని వైపు చూడాలి. ఇందాక మనం చదివింది అదేగా. ఏమండి, మళ్ళీ చదవండి. ఏమండి, మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశపు జలమును త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీదే ఉండు. ఎల్లప్పుడూ దేవుడి చూపు, దేవుని కన్ను నీ మీదే ఉంటది. దేవుడు నిన్ను చూస్తుంటే నువ్వేడు చూస్తున్నావు? లోకం వైపు చూస్తున్నావు. నువ్వేడు చూస్తున్నావు? పాపం వైపు చూస్తున్నావు. నువ్వేడు చూస్తున్నావు? ఏమండి, ఆశల వైపు చూస్తున్నావు. కానీ దేవుడు మాత్రం నిన్నే చూస్తున్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ ఆయన చూపు మాత్రం కుడికి కానీ ఎడమకు కానీ తిరగటల్లా. ఆయన మన చూపే ఏమండి 4 దిక్కులు తిరుగుతుంది, కానీ దేవుని చూపు మాత్రం ఈమె దేవుడు. అందుకని దేవుడు చెబుతున్నాడు ఈ మాట, మీరు నన్ను మీ పూర్ణ హృదయముతో అనుసరిస్తే, ప్రేమిస్తే నేను మిమ్ములను దీవిస్తాను. ఇదే మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుదాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుదాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5, 6. మొద్దుకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొద్దుకై ప్రాణము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొద్దుకై యొక్క జనులు ఎవరైనని తెలుసుకొని అహశ్వరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొద్దుకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఏమండి, మొద్దుకై ఎలా ఉన్నాడంట? వంగకయు నమస్కారము చేయకయు. మొద్దుకై దేవుణ్ణే పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో ప్రేమిస్తాడు. దేవుణ్ణి తప్ప ఏమండి దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వడు. దేవుణ్ణే ఆరాధించేవాడికి శ్రమలు ఎక్కువ వస్తాయి. దేవుని వైపే చూసే వాళ్ళకి ఆటంకాలు ఎక్కువ వస్తాయి. దేవుణ్ణే ప్రేమించే వాళ్ళకి నిందలు ఎక్కువ వస్తాయి. తెలుసా? మా నాన్న చనిపోయినప్పుడు ఏమండి, ఈరోజు చనిపోయాడండి, ఈరోజే సమాధి చేయాలి, ఈరోజే భోజనాలు పెట్టాలి, ఇది నేను అనుకున్నాను. చాలామంది ఏమండి పాస్టర్లే, ఏమండి విశ్వాసులు కాదు, లోకస్తులు కాదు, పాస్టర్లే అక్కడ శవం పెట్టుకుని ఇక్కడ భోజనాలు వండుతావా నువ్వు అన్నారు. ఏమండి, ఇక్కడ శవం పెట్టుకుని ఇక్కడ భోజనాలు వండుతావా అని అన్నారు. ఎవరు ఏమన్నా ఏమండి, నేను చేయాలనుకున్నదే చేస్తా. నేను మొన్న ఏమండి ఊరెందుకు లేండి, అల్లులు వాళ్ళు సమాధి కార్యక్రమం చేయడానికి వెళ్ళాను. ఏమండి, వాళ్ళలో ఒక స్త్రీ రక్షణ పొందింది. రక్షణ పొంది, అయ్యా నేను చచ్చిపోయే సమయం వచ్చేసింది, నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోయేటప్పుడు క్రైస్తవుల ఆచారం ప్రకారం నా సమాధి, నేను చచ్చిపోయిన రోజే క్రైస్తవుల ఆచారం ప్రకారం ప్రార్థన పెట్టి ఆ రోజుతో ముగించేసి ఆ రోజే చేసి అని అంది. ఆ ముక్కతే రక్షణ పొందింది. భర్తకు రక్షణ లేదు, పిల్లలకు రక్షణ లేదు. ఏమండి,
ఆ గ్రామం అంతా భర్తని పిల్లల్ని క్వశ్చన్ చేస్తుంది గ్రామం అంతా. కానీ ఆ తల్లి మాత్రం తన కొడుక్కి భర్తకి చెప్పింది, నేను దేవుణ్ణి నమ్ముకుని చచ్చిపోతున్నా, నన్ను క్రైస్తవ ఆచార ప్రకారం సమాధి నేనే వెళ్ళా, ఆ సమాధి నేనే చేశాను, నాతో పాటు 2 సహోదరులు ఉన్నారు. ఏమండి, నేనే వెళ్ళి ఉదయం సమాధి చేసి వచ్చి కడేసి వచ్చి సాయంత్రం మళ్ళీ వెళ్ళి ఏమంటే కూటమి పెట్టి భోజనాలు పెట్టాను సాయంత్రానికి. నువ్వు చేస్తావా ఇది? నువ్వు చేస్తావా? క్రైస్తవుడిలాగా. ఏమండి, మా అన్నయ్య ఊరుకోడండి, మా బావ ఊరుకోడండి, మా అక్క ఊరుకోదండి. 11 రోజు పెట్టాలండి, లేకపోతే 17 రోజు పెట్టాలండి. ఏమండి, క్రైస్తవుడు వేరా నువ్వు? ఈ రోజుల్లో నిజమైన క్రైస్తవులు లేరు. నిజంగా దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించేవాళ్ళు లేరు, దేవుణ్ణి నమ్మరు. కానీ ఏమండి, భక్తి పరులు అన్నట్లుగా మాట్లాడతారు. వాళ్ళకి ఎవరికి రక్షణ లేదు. కానీ ఊరందరితో ఏమండి సమ్మతించుకుని మాట్లాడుకుని ఆ రోజు చేశారు. ఇక తర్వాత ఎలా ఉంటారో మనకెందుకు? రక్షణ లేనోడు తర్వాత ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఆ ఒక్కరోజు ఊరిని ఏమండి ఊరిని ఆ రోజు మార్చగలిగాడు. నీవు నీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేవు. చిన్నప్పటి నుంచి ఏమంటే నేను క్రైస్తవుని అని చెప్పుకుంటావు, కానీ వాళ్ళకంటే ఎక్కువ మనలోనే ఉంటాయి. మనలోనేనండి. మనం చేసే అన్ని ఆచారాలు ఎవరు చేయరు తెలుసా మీకు? తెలుసా? పెళ్ళిళ్ళకి వచ్చేసరికి, చావులు వచ్చేసరికి ఏమండి, నేను చాలామంది హిందువుల శ్మశానాలకు కూడా వెళ్తాను, హిందువుల పెళ్ళిళ్ళకి కూడా వెళ్తాను. ఏమండి, వాళ్ళు ముహూర్తాలు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకునేది కూడా నేను ఉంటాను. కానీ మనకులాగా ఉండదు అసలు. మనం ఎలా ఉంటాయంటే ఏమండి చాలా భయంకరం. వాళ్ళన్నా పెళ్లి కొడుకుని చేయాలంటే ఒక్కరోజే చేస్తారు, పెళ్లి కూతురిని చేయాలంటే ఒక్కరోజే చేస్తారు. నువ్వు ఎన్ని రోజులు నలిగేస్తావు? ఏమండి, ఎన్ని రోజులు పసుపు పూసుకుంటావు? వాడు ఒక్కరోజే చేసేది, కానీ నువ్వు చేసేది ఏమండి 5 రోజులు, 9 రోజులు, 10 రోజులు. ఏమండి, ఎంత భయంకరమో! ఈ రోజుల్లో చాలా మంది ఏమండి దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు, కానీ ముందు మాత్రం ప్రార్థన, ఇక తర్వాత చేసేవన్నీ అల్లరితో కూడిన ఆటలు పాటలు భయంకరం. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. మొద్దుకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా హామాను చూచి, హామానుకి ఏమండి అహశ్వరోషు కోటలో ఉన్న ప్రజలందరూ వంగి సాష్టాంగపడి దండం పెడుతున్నారు, వాడిని దేవుడు లాగా పూజిస్తున్నారు. కానీ మొద్దుకై ఏమండి ఇలా ఉన్నాడు, వచ్చాడని తల కూడా వంచల. కానీ 10 రూపాయలు ఇస్తే వాడు దేవుడితో పోలుస్తారు. ఏమండి, 10 రూపాయలు ఇచ్చినంత మాత్రాన, 1,00,000 రూపాయలు ఇచ్చినంత మాత్రాన, 1,00,00,000 రూపాయలు ఇచ్చినంత మాత్రాన వాడు దేవుడైపోయాడు. దేవుడు స్థానాన్ని నువ్వు ఇంకోటి గీయటానికి లేదు. అందుకని ఇక్కడ వంగకయు నమస్కారము చేయకయు ఉండగా హామాను చూచి కోపపడి మొద్దుకై ఒక్కడిని చంపితే చాలా స్వల్పం అని అనుకుని మొద్దుకై వంశం అందటిని అహశ్వరోషు పరిపాలన చేస్తున్న 127 సంస్థానాలు కొన్ని లక్షల మంది ఉన్నారు. యెరూషలేము నుంచి వీళ్ళందరూ బబులోను దేశానికి బానిసలుగా పోయారు. బబులోను రాజు చచ్చిపోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకడు ఆఖరికి అహశ్వరోషు రాజు అయినా కూడా వాళ్ళు అక్కడే బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉంటే వాళ్ళందరిని చంపడానికి రాజు చేత చట్టం చేయించాడు. చట్టం
చట్టం చేశారు. ఇప్పుడు క్రైస్తవులను హింసలు పెట్టడానికి ఎన్ని చేస్తున్నారో తెలుసా మీకు? ఏమండి, ఎన్ని చేస్తున్నారు. అయినప్పటికీ ఏమండి, నిలబడే వాళ్ళు నిలబడుతున్నారు. మొన్న ఒక ప్రాంతంలో ఏమంటే పేడ నీళ్లు తాగించారు, ఆవు పాసు తాగించారు, కొట్టారు, దిగంబరిగా కొట్టి రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఎందుకు? దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించేవాడు దేవుని వైపు చూస్తాడు, మనుషుల వైపు చూడడం. కానీ ఈ రోజుల్లో చాలా మంది మనుషుల వైపు చూస్తున్నారు. మనుషుల వైపు చూసి దేవుణ్ణి వదిలేస్తున్నారు. పూర్ణ హృదయంతో ఆరాధించటం అంటే తేలిక పని కాదు, తేలిక పని కాదు. ఏమండి, పనులన్నీ అయిపోయినాక దేవుని సన్నిధికి వస్తాం. ఏమండి, నిధి చేయాలనుకున్న అన్నీ చేసినాక అప్పుడు దేవుడు అంటాం. కానీ నువ్వు ఫస్ట్ ప్రథమ స్థానాన్ని దేవుడికి ఇవ్వవు. నువ్వు ప్రథమ స్థానం ఇప్పటి వరకు ఏది ఇచ్చావో అదే నీ దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు ఎన్నో స్థానంలో ఉన్నాడో మీరు లెక్కేసుకోండి. అసలు ఉంటాడో ఉండడో మీరు ఒకసారి ఏమండి, ఒకసారి మీరు లెక్కేసుకోండి. నేను ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం దాకా చేసే పనుల్లో నీకు దేవుడు ఏ స్థానంలో గుర్తొస్తాడో నువ్వు ఇంటికి వెళ్ళి లెక్కేసుకో. ఏ టైంలో నువ్వు బైబిల్ పట్టుకుంటావో, ఏ టైంలో నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు ఒకసారి టాలీ చేసుకో. అసలు ఉండడేమో. కానీ మనమంటాం నన్ను దేవుడు దీవించాడండి అంటారు. అది నిజం అవ్వదు. దేవుణ్ణి ప్రేమించని వాళ్ళకి దేవుని దీవెన ఎలా వస్తుంది? రాదు. దేవుని దీవెన ఎప్పటికీ రాదు. దేవుని వైపు చూసే వాళ్ళకే దేవుని దీవెన వస్తుంది. ఇక్కడ ఇతను భయపడుతూ ఏమండి దేవుని వైపు చూశాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఏమండి, అదే అహష్వేరోషు కోటలో రాణిగా ఉంది. ఎవరు? ఎస్తేరు. ఎస్తేరుకి చెప్పాడు, నీవు ఈ సమయం కోసమే దేవుడు నిన్ను రాణిగా ఏర్పరిచాడేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు కోటలో ఉండవు కదా, నువ్వు వరకు బ్రతికిపోతావు అనుకుంటావేమో. కానీ నీ ద్వారా కాకపోయినా ఇంకొక ద్వారా అయినా దేవుని సహాయం వస్తుంది. దేవుని వైపు చూసే వాళ్ళకి ఎటు నుంచైనా దేవుని సహాయం వస్తుంది. దేవుడు ఎటు నుంచైనా సహాయం చేయగలడు, ఎవరి ద్వారానైనా వాడుకోగలడు. అలాంటి వాడు మనము ఆరాధించే దేవుడు. అందుకని ఎస్తేరు ఏం చేసింది? దేవుని సన్నిధిలో మోకరించింది. మంచినీళ్ళు తాగకుండా, అన్నం తినకుండా, స్నానం చేయకుండా, ఇంట్లో పనేమి చేయకుండా 3 రాత్రులు 3 పగళ్ళు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసింది. చేస్తారు అనుభవం ఏమండి? ఉపవాసాలు 40 రోజులు ఉపవాసం అండి అంటారు. గంటకి అన్ని తాగుతారు. ఏమండి, 2 గంటలకి ఏమండి, నేను అది వరకు ఉపవాసం ఉన్నప్పుడు నాకు ఉపవాసం ఉన్నప్పుడల్లా 3 చపాతీలు చేశాను. 3 చపాతీలు తిన్నా నేను ఉపవాసం ఏంది? ఏమండి, 3 చపాతీలు తిన్నావాడు ఉపవాసం అంటారా? అంటదు. అది ఉపవాసం ఎలా అయింది? కానీ ఈమె 3 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు పునాదులు కదిలిచ్చాడు. ఏమండి, ఈమె 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి లేచి స్నానం చేసి రాజవస్త్రాలు వేసుకుంది. ఈ రోజుల్లో చాలా మంది ఉపవాసం ఉన్నారనుకోండి, ఏమండి, ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తారో. నా అంత భక్తుడు లేడు, నా అంత ప్రార్థన పరుడు లేడు, నా అంతటోడు లేడు అన్నట్లుగా ఉంటారు చాలా మంది. ఏమండి, ఈమెలో అసలు అది ఏం కనపడవు. ప్రార్థన చేసుకుంది, ఏమండి, లెగిచింది, స్నానం చేసింది, రాజ్య వస్త్రాలు వేసుకుంది, రాజుగారి దగ్గరికి వెళ్ళింది. అంతే. వాస్తవంగా చెప్పాలంటే
రాజు పిలవకుండా రాణి వెళ్ళకూడదు. రాజు పిలవకుండా రాణి వెళ్తే మరణ శిక్ష వేయాలి, అది చట్టం. కానీ రాణి అక్కడికి వెళ్ళంగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అహశ్వరోషు కూడా ఆశ్చర్యపోయాడు. అవి ఎలా వెళ్ళింది? రాణికి అంటే రాజుగారికి తగ్గ భార్య రాణిగానే వెళ్ళాలి. ఏమండి, రాణిగానే వెళ్ళి రాజు ముందు నుంచంగానే ఏమండి 3 దినాలు ఉపవాస ప్రార్థన అహశ్వరోషు హృదయాన్ని మార్చేసింది. అహశ్వరోషు ఏమండి ఎస్తేరును చూడంగానే దయ పుట్టింది, ప్రేమ పుట్టింది, జాలి కలిగింది. జాలి కలిగి తన దండాన్ని ఎస్తేరు వైపు చూపించి, ఎస్తేర్ నీకేం కావాలి కోరుకో అన్నాడు. అప్పుడు ఏమందో తెలుసా? ఏమంది? అయ్యా, ఈ హామాన్ అనేవాడు నా కుటుంబీకులందరినీ చంపేస్తున్నాడు, నన్ను రక్షించు అని అనలా. ఏమంది? మీరు సాయంత్రం నేను చేసే విందుకు రండి. ఎవరిని పిలిచింది? ఎవరిని? భార్య భర్తని పిలిచింది. మీరు ఎప్పుడన్నా పిలిచారా? ఏమండి, ఎప్పుడన్నా పిలిచారా? నీ భర్త నీ మీద కోపంగా ఉన్నాడు అనుకో, నీ భార్య నీ మీద ద్వేషం పెట్టుకుంది అనుకో, ప్రార్థన చేసుకుని ధైర్యంగా వెళ్ళి రామా మనిద్దరం కలిసి భోజనం చేద్దాం అని ఎప్పుడన్నా పిలిచావా? ఇప్పుడన్నా అట్లా పలకరిస్తారు అసలు? అలాంటి ప్రేమలు ఉంటాయా? ఉంటాయి. కానీ అలాంటి ప్రేమల్లోనికి మనం వెళ్తల్లా. ప్రేమ చాలా లోతైందండి. నువ్వు తీసుకునే కొంది ఆ ప్రేమ నీలో పనిచేస్తుంది. భార్య వెళ్ళి ఏమండి భర్తని ఇంటికి పిలిస్తే సాయంత్రానికి భోజనానికి వచ్చాడు. భోజనానికి వచ్చి ఎస్తేరుతో కలిసి భోజనం చేశాడు. చేసి అయినా ఆయనకు తృప్తి తీరలా. ఎస్తేర్ నీకేం కావాలి కోరుకో అని అన్నాడు. మరి రేపు కూడా భోజనానికి రండి. ఏమండి, ప్రేమ. మనం కొన్నిటిని గెలవాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే గెలవలేము, ఓడిపోతాం. కానీ ఈ రోజుల్లో చాలామందిలో ప్రేమ ఉండదు, కోపాలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, ఏమండి మత్సరాలు ఉంటాయి. అవి మనుషుల్ని మనకు దూరం చేస్తాయి. కానీ దేవుడు నీలో ఉంటే, దేవుణ్ణి నువ్వు పూర్ణ హృదయంతో ప్రేమిస్తే దేవుడు నీకు ఇచ్చే మనసు అలాంటిదే. ఎస్తేరుకు ఎలాంటి మనసు ఇచ్చాడో, మొర్దెకైకి ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చాడో అలాంటిది దేవుడు నీలో కూడా నింపుతాడు, నీకు కూడా ఇస్తాడు. కానీ ఇప్పటికైనా మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, దేవుణ్ణి మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడే దేవుడు మనకు అర్థమవుతాడు. అప్పుడే దేవుడు తనను తాను మనకు బయలుపరుచుకుని ఎంత మహోన్నతుడో ఆయన మనకు చూపిస్తాడు. ఆయన ప్రేమ, ఆయన త్యాగం అప్పుడు మనకు అర్థమవుతుంది. అలాంటి గొప్ప దేవుడు పరలోకాన్ని విడిచాడు. దూతలు ఏమండి ఆయన మహిమను సహితం చూడలేకపోతే రెక్కలు కప్పుకుని ఎగురుతుంటే ఆ మహిమను విడిచాడు. విడిచి ఈ లోకములో దరిద్రుడిగా పుట్టాడు. అతను మందిరానికి తీసుకెళ్ళినప్పుడు అతని తల్లిదండ్రులు పావురాలు ఏమండి గువ్వలు మందిరానికి తీసుకెళ్ళారు. అంటే అంత పేదవాడు పుట్టాడు యేసు. పేదవాడిగా పుట్టాడు. ఎందుకు పేదవాడిగా పుట్టాడు అని అంటే, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళగలగాలి, నేను ఆయన దగ్గరికి వెళ్ళగలగాలి, వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళగలగాలి. ధనవంతుడిగా ఉంటే అందరు వెళ్ళలేరు, కానీ పేదవాడిగా ఉంటే అందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చి దేవుని దగ్గరికి వచ్చారు. గొల్లలు ఏమండి
రాత్రికి రాత్రి ప్రయాణం చేసి దేవుని దగ్గరకు రాగలిగారు. వాళ్ళు దేవుణ్ణి చూసి అత్యానంద భరితులై ఆరాధించారు. దేవునికి కావలసిందల్లా నీవే, నీది కాదు. నువ్వు దేవునికి కావాలి, నీ ప్రేమ దేవునికి కావాలి. అదే దేవుడు మనల్ని కోరుకునేది. దేవుడు నీ నుంచి ఆశించేది నీ ధనాన్ని కాదు, ఏమండి, నీ దేది కాదు. దేవుడు నీ నుంచి ఆశించేది నిన్నే. నీవు నన్నే చూడు, నన్నే ఆరాధించు, నా వైపే ఉండు. నేను నీ వైపే ఉంటా, నీతోనే ఉంటా. నీ కష్టాజితాన్ని ఆశీర్వదిస్తా, నిన్ను ఫలభరితముగా మారుస్తా. నీ తర్వాత నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను 1000 తరాల వరకు నా కృప నీకు తోడుగా ఉంచుతా. దేవుడు చెప్పిన మనకదే. కనుక ఎప్పటికైనా మీరు పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించండి, దేవుని వైపు చూడండి. దేవుడు మిమ్మలను తప్పకుండా దీవిస్తాడు. తొలకరి వర్షంతో, కడవరి వర్షంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. మీ పూర్ణ హృదయంతోనూ, మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తే ఆయన మీ ఎడల తొలకరి వర్షమును, కడవరి వర్షమును కురిపిస్తాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన నిన్నే చూస్తూ ఉంటాడు. నువ్వు చేసే నీ పనులను బట్టి, నువ్వు చదివే వాక్యాన్ని బట్టి, నువ్వు చేసే నీ ప్రార్థనను బట్టి ఆయన నిన్ను చూచి ఆనందిస్తానంటాడు. నిన్ను చూచి తన దూతలతో చెప్పుకుని పొగుడుతూ ఉంటాడు. ఆయన నీ వైపు చూస్తున్నాడు. ఇప్పటికైనా నువ్వు ఆయన వైపు చూడు. ఇప్పటికైనా నువ్వు ఆయనను పూర్ణ హృదయంతో అనుసరించు. ఆయన నిన్ను దీవిస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నారాయణ ఉదయకాల సమయమున మీ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు. స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలపు ఆదివారం ఆరాధనకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్కరిని చూడండి ప్రభువా. ఇంతకాలము నాయన మా ఇష్టం వచ్చినట్లు మేము జీవించాం, బ్రతికాం, తిరిగాం. ఇప్పుడు ఒక తీర్మానం చేసుకుంటున్నాం. మా పూర్ణ హృదయంతో, మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ వివేకంతో మా దేవుడైన ప్రభువునే స్తుతిస్తాం, ఆయననే గణపరుస్తాం, ఆయననే ఆరాధిస్తాం. ఆయన మా దేవుడు, ఆయన మా రక్షకుడు, ఆయన మా విమోచకుడని ఈ బిడ్డలు ప్రభువ మీ వైపు చూస్తూ మీ పాదాలు ముట్టుకొని తీర్మానం చేసుకుంటాడు. వారి తీర్మానాన్ని మీరు స్థిరపరచు ఆయన. మొర్దెకై వలె, ఎస్తేరు వలె ఎప్పుడు మీ కృపలో, మీ దయలో సాగునట్లు సహాయం చేయడానికి మీ సన్నిధి, మీ సమాధానం మీ బిడ్డలకు తోడుగా వచ్చి నడిపించి దీవించి సహాయం చేసి మహిమ పొందాలి. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుని